రణబాలి పోస్టులో ఆయన సినిమాలు వేరండి. ఆయన వ్యక్తిగతంగా చేస్తున్న కొన్ని పనులు అంటే ఈ మధ్య 7, 8 ఏళ్ల తర్వాత అంటే వాళ్ళు సుదీర్ఘ లవ్ తర్వాత మొన్న 26వ తారీఖున పెళ్లి చేసుకొని, పెళ్లి చేసుకోవటం కొంచెం అట్టహాసంగా జరిగిన కొంచెం ప్రైవసీగా చేసుకున్నారండి. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకున్న విషయం కాబట్టి మనం ప్రశ్నించడానికి లేదు. కానీ ఇక్కడ ఆ పెళ్లి తర్వాత ఒక 14 రాష్ట్రాలకి స్వీట్స్ పంపించారు. అది చాలా గొప్ప విషయం. అలాగే 16 పెద్ద దేవాలయాల్లో అన్నదానం జరిపించారు. అది అది మాత్రం నేను చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళ పెళ్ళిని సకల దేవతలు దీవించే విధంగా 16 పెద్ద దేవాలయాల్లో అన్నసంతర్పణ చేయటం, అలాగే 14 రాష్ట్రాలకి ట్రక్కుల్లో స్వీట్స్ పంపించడం అనేది ఇంతవరకు మన దేశంలో ఎవరో చేయలే. అంటే ఎవరో చేయలేదు కాబట్టి ఈయన చేశాడని కాదు. కానీ ఏంటంటే ఈయన చాలా మంచి పని చేశాడని నేను చాలా గొప్పగా చెప్తున్నాను. వాళ్ళిద్దరి పెళ్లి కూడా అలాగే దేవతల ఆశీర్వాదంతో చాలా అన్యోన్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తర్వాత అంటే వాళ్ళ పెళ్లి తర్వాత రణబాలి వచ్చింది. రణబాలి లుక్ కూడా బాగానే ఉందండి. ఆయన యాక్చువల్గా సినిమాల్లో ఈ మధ్య కొంచెం కొంచెం డౌన్ అవుతున్నా సరే ఈ సినిమాతో మళ్ళీ అంటే ఈ పెళ్లి తర్వాత వచ్చే ఈ సినిమా బాగా ఆడాలి, మళ్ళీ తిరిగి ఫామ్ పొందాలని, ఫామ్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. పోస్టర్ అయితే అదిరిపోయిందండి, బాగుంది. రణబాలి అంటే బాహుబలి అంత హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంత స్టఫ్ ఉందని కూడా అనుకోవాలి మనం. రణబాలి సాంగ్ అమ్మ చూడలేదు కానీ బాగుంటుంది. ఎందుకంటే ఆయన ప్రయోగాత్మకంగా వెళ్తున్నాడు యాక్చువల్గా. మొన్న ఇంతకుముందు యాక్చువల్ కింగ్డమ్ చేసిన లేదా లైగర్ రకరకాల ప్రయోగాలు చేసినా కానీ కొన్ని సినిమాలు దెబ్బతిన్నా మళ్ళీ తిరిగి ఈ రణబాలి ఇంకొన్ని రౌడీ జనార్దన కొన్ని సినిమాలు ఉన్నాయండి. ఆ సినిమాలతో మళ్ళీ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ జంట కూడా చాలా అన్యోన్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక విషయం సార్, చెప్పండి. అడగొద్దు. ఆల్రెడీ యూట్యూబ్ లో కొంతమంది జ్యోతిష్యులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు విడిపోతారంటే అని క్వశ్చన్ మార్క్ పెట్టి అప్పుడే న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అది అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అది అస్సలు కరెక్ట్ కాదండి. వీళ్ళు జ్యోతిష్కులు నమ్మి ఇంకా నేల మీదే అంటే ఆకాశంలో ఎగురుతారేమో నాకు తెలియదు. కానీ మనం చాలామంది జ్యోతిష్కులు చెప్పడం, వాళ్ళ ఆ చెప్పినవి బెడిసి కొట్టడం కూడా మనం చూసాం. అంటే ఏదో కాంట్రవర్సీ చేయడానికో లేదా యూట్యూబ్లో రీల్స్ కోసమో లేకపోతే వ్యూస్ కోసమో ఆ విధంగా చేసి ఒక ప్రైవసీగా వాళ్ళు చేసుకున్న విధానాన్ని పబ్లిక్ చేసి దాని మీద ఊహాగానాలు రేకెత్తించే విధంగా డిబేట్లు పెట్టి అటువంటి ఒక జంట పరువు తీయొద్దని నేను కోరుకుంటున్నానండి. వాళ్ళు అలా చేసుకునేలాగుంటే వాళ్ళ బతికే ఎన్నో 15 అంతస్తులు బిల్డింగ్లు కట్టి లేకపోతే 50 అంతస్తులు బిల్డింగ్లు కట్టి చాలా గొప్పగా ఉండేవారు. వాళ్ళ బతికే వాళ్ళ స్థిరం లేకుండా ఇంకోళ్ళ బతుకుల గురించి జ్యోతిష్యాలు చెప్పడం అంటే నిజంగా అటువంటి వాటిని నమ్మకూడదండి. ఒక చదువుకునేవాడైతే కనుక నమ్మకూడదు. ఒక ఏలుముద్రవాడో లేకపోతే ఏది గాడిదలు కాసేవాడో గేదెలు కాసుకునేవాడు అయితే ఆ జ్యోతిష్యాలను నమ్మాలి. కానీ ఒక పద్ధతిగా చదువుకున్నవాడు అయితే నమ్మకూడదు అనేది నా ఉద్దేశం. అంటే ట్రెడిషనల్గా చేసుకున్నారు వాళ్ళు. రాజుల కాలంలో రాజు రాణి ఎలా ఉంటారో సో అదే కాన్సెప్ట్తో పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆ లుక్స్ కానీ అసలు రేష్మిక కన్నా విజయ్ చాలా క్యూట్గా చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు లిటరలీ. అదే అదే ఎక్కడ కూడా క్రింజ్ లేకుండా చాలా బాగా చేసుకున్నారు పెళ్ళి కూడా. ఓ పెద్ద హడావిడి లేదు, సింపుల్గా సూపర్గా చాలా బాగా చేసుకున్నారు మ్యారేజ్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ లైఫ్లో కూడా ఇంతే హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒక రాజుల కాలంలో అయిన తీరుగా గుర్రం పైన రావడం కానీ ఆ ఎంట్రీ విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్ వైబ్ అంతా కూడా అట్లే ఉంది కదా. దీన్ని చూపించుకోవడానికి మీడియాకి చూపించుకోవడానికి వాళ్ళు సహకరించలేదు. అంటే దేనికి అంటే ప్రైవసీ కోరుకున్నారా వాళ్ళు మీడియా నుంచి? యా ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ప్రైవసీ కోసం ఇప్పుడు చూసుకుంటుంటే ప్రతి కపుల్స్లో ప్రతిదానికి ఏదో ఒక నెగిటివ్ పాయింట్. మ్యారేజ్ అనగానే నెక్స్ట్ డైవర్స్ ఎప్పుడైనా అడిగేస్తున్నారు. మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వద్దు, మేము ఇంతవరకే ఉండాలి లిమిట్స్ అని చెప్పి వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు. వాళ్ళ పర్సనల్ రీజన్ వల్ల మేబీ వాళ్ళు అలా చేసుకోవచ్చు పెళ్ళి. వాళ్ళ పెళ్లి తర్వాత కూడా ఇప్పుడు కొన్ని దేవస్థానాల్లో అన్నదాన కార్యక్రమం వాళ్ళ పెళ్లిని సందర్భంగా పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? యా చాలా హ్యాపీ అండి, అట్లా చేస్తే చాలా మంచిదే కదా. కాకపోతే కొంచెం ఫండింగ్ కూడా అనాథ పిల్లలకు ఒక ఆర్గనైజేషన్కి ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. దేవస్థానం వాళ్ళు ఎలాగో వచ్చే భక్తులకి ఫుడ్ పెడతారు, పెట్టొద్దని కాదు అక్కడ కూడా ఇవ్వాలి. బట్ అనాథ పిల్లలకి మీరు పెట్టే ఒక్క పూటనే కదా వాళ్ళకి ఆకలి తీరుస్తుంది. సో వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేస్తే మీ పెళ్లి తరపున ఒక్కరోజైనా హ్యాపీగా తినగలుగుతారు అని చెప్పేసి నా ఒపీనియన్. అంటే రణబలి గ్లిమ్స్ కూడా సేమ్ మ్యారేజ్ వైపును
తలపించేటట్టుగా ఉన్నాయి కదా, అంటే సేమ్ యాజ్ డీ అట్లా ఉంది. మ్యారేజ్లో ఏ విధంగా లుక్ ఉందో ఆ పోస్టర్ కూడా రణబల్ ఇది సేమ్ యాజ్ డీ దింపేశారు. అంటే దానికి రిలేటివ్ ఉంటుందా వాళ్ళ మ్యారేజ్? లేదండి, పర్సనల్ లైఫే అండ్ మూవీ లైఫే. దానికి దీనికి మనం కంపేర్ చేసుకోలేం. సి వాళ్ళు ఏ థాట్తో ఎలా తీసారో మూవీ మనకు తెలీదు, కొన్ని గ్లిమ్స్ మాత్రమే మనం చూసాము. బట్ అది పర్సనల్ లైఫ్కి కంపేర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ అని నా ఒపీనియన్ అండి. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.